మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కర్నూలు బీజేపీ యువ నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగారూరు రాఘవేంద్ర పుట్టినరోజు వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఎస్వి విజయ మనోహరి, కేవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఆయన అభిమానులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ కోసం మేము కష్టపడుతున్నా రాష్ట్ర నాయకత్వంతో పాటు దేశ నాయకత్వం తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మమ్మల్ని గుర్తించాలని రాఘవేంద్ర తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. బీజేపీ కోసం చాలా కష్టపడ్డారు, అనేక కార్యక్రమాలు చేస్తారు. ఎమ్మెల్సీ కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈరోజు ఈ పొత్తు కారణంగా కూడా కర్నూలు సీటు మిస్ అయిందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఏ విధంగా మీ భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందంటే, అంటే బీజేపీలోనే కొనసాగుతారా, లేకపోతే ఏమన్నా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా కనపడుతుందా? పార్టీలే లేకుండా పోయినాయి, ఇంకా పక్కన పార్టీలకు వెళ్తారని ఏ విధంగా అనుకుంటారు? నాకు అర్థం కావడంలే. ఎందుకంటే ఉన్న పార్టీలే ఒకటిగా జత అయినాయి. జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ పొత్తుతో వాళ్ళు ముందుకు పోతున్నారు. పెద్దలు నరేంద్ర మోడీ గారి అంటే వాళ్ళ ఆలోచనలతో, అమిత్ షా గారి ఆలోచనలతో వాళ్ళు అంటే ఒక దేశాన్ని గర్వించదగ్గ ప్రాంతంగా డెవలప్ చేయాలని వాళ్ళు అనుకొని, వాళ్ళు ఆలోచనలు ఎన్నో తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యే స్థానాలు కానీ వాళ్ళు అంటే సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కోసము మేము ఎప్పుడూ మీ వెనుకలుండి సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపించుకొని తిరిగి వస్తాము. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడిన వ్యక్తి అది మా కుటుంబం అని మేము తెలియజేస్తాము. అక్కడ వాళ్ళు ఏమైనా కొట్లాడవచ్చు, వాళ్ళు మాకు టికెట్ రాలేదు, ఒకరికి వచ్చింది ఒకరికి రాదు అనేది పక్క పెడితే, మేము మాత్రము భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా సహకరించుకుంటూ మాలాంటి వాళ్ళు కార్యకర్తలు కానీ మేము ఈరోజు డబ్బులు చాలా పోగొట్టుకున్నంత మాత్రాన మేము దేశానికి సంబంధించిన వ్యవస్థని ఎలా తెలివిగా ముందుకు పోనీయాలో అనే వ్యవస్థని ప్రధానమంత్రి గారు ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు ఎవరిని కలుపుకొని పోవాలి, ఎవరు కలుపుకొని పోతే బాగుంటుంది, మాకి ఎలా అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అంటే ఈరోజు పొత్తుతో పోయినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాల్లో మేము పాల్గొంటాము. అంటే ఈరోజు మాకి ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ రాకపోవచ్చు, ఏం బాధ లేదు దాంట్లో. ఈరోజు ఖర్చు పెట్టినంత మాత్రాన మాకు ఖచ్చితంగా సీటు కావాలి అంటే చాలామంది ఖర్చు పెడతారు, చాలా విధాలుగా ఖర్చు పెడతారు. కానీ బాధ అనేది ఉంటుంది. ఆ బాధకి పెద్దలు ఒకసారి మాట్లాడి అంటే వ్యక్తులు ఎవరెవరు అంటే కీలకమైన వ్యక్తులు అంటే పార్టీ కోసం పనిచేస్తున్నారు, నిజంగా చెప్తున్నాను, ఒకసారి సమావేశం ఏర్పరిచి మేము మీ అంట ఉంటాము, కనీసం ఏదైనా సరే రేపొద్దున మేము మీకు తోడుగా ఉంటాము అని ఒక చిన్న సమావేశం కొరకు మేము ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా, పొత్తు ఎలా పెట్టుకున్నా, ఎవరికి సీట్లు ఇచ్చినా మేము బాధపడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.